కడప జిల్లా బద్వేల్ మండలము బైనపల్లె సత్రం కబ్జా వ్యవహారంలో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. తహసీల్దార్ ఆర్టీఓ అధికారుల మాటల్లో వ్యత్యాసాలు వెలుగు చూడటంతో 3 కోట్ల విలువైన స్థలం కబ్జాకే ప్రాధాన్యత ఇస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫిర్యాదుదారుడు కలెక్టర్కు ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయిలో విచారణ చేసి ఆర్టీఓకు నివేదిక పంపించామని తహసీల్దార్ పీరు మున్ని తెలిపారు. అయితే తహసీల్దార్ పంపిన రిపోర్టును ఇంకా చూడలేదని ఆర్టీఓ చంద్రమోహన్ చెప్పడం చర్చనీయాంశంగా మారింది. అధికారులు మాజీ సర్పంచ్ సుబ్బారెడ్డి మధ్య లోపాయికారీ ఒప్పందం కుదిరిందని ఫిర్యాదుదారుడు ఆరోపిస్తున్నారు. నమస్కారము. బైనపల్లె సత్రం అనేది 15 సెంట్లు కాదు 30 సెంట్లు అది బైనపల్లె సత్రం ఉండేది. అయితే నేను ఆర్డీఓకి అడిగినా, ఎంఆర్ఓకి అడిగినా, వీఆర్ఓకి చెప్పిన, పాత ఎంఆర్ఓ ఉన్నప్పుడు విజయవాసకు అదే పనిగా పోయి నేను కంప్లైంట్ ఇచ్చిన. సార్ ఇట్లా సత్రం కబ్జా అవుతున్నది, బావి బూడుతున్నారు మట్టితో అంటే మాకే అది సత్రం ఆడగాదు ఉండేది, పెట్రోల్ బంకాలని వీఆర్ఓ సర్వేర్ ఇద్దరు కలిసి సర్వే పోయి పెట్రోల్ బంకాలని చూపించి దీన్ని రిజిస్టర్ చేశారు. సత్రం వచ్చేసి 30 సెంట్లు బైనపల్లె సత్రం ఉండేది. ఆయన ఛాలెంజ్ చేసింది, మొన్న ఏది సత్రం నేను కబ్జా చేయలేదు, రమ్మను కబ్జా చేసి నేను నిజ రూపం చూపిస్తాను, రమ్మను అందరూ రండి, ఎంఆర్ఓ రమ్మను, కలెక్టర్ రమ్మను. సత్రం ఉంది, బావి ఉంది, సమాధులు ఉన్నాయి. సమాధులు బావి పూడ్చిండు కదా, తోస్తే ఇప్పుడు బావి వస్తుంది గడ్డకు. అదే బావి సత్రం ఎవడు రాసేదానికి లేదు కదా, ధర్మకర్త ఆమె ఇచ్చిపోయింది. ఇచ్చిపోతే ఒక రాసేదేంది, ఎవడో మాకు రాపించిండు, దానాయ రాపించిండు, వాళ్ళకి లగ్గట్లా నీళ్ళకి లగ్గని అంటే లగ్గడానికి ఒక సొమ్ము కాదు కదా. అది ఇప్పుడు సెంటు అలా 10 లక్షలు ఇప్పుడు బలుగుతుందో దీన్ని రూములు మొత్తం తోసేసి అందరిని బెదిరించి, మా ఊరు శెట్టిగారు ఆయన ఒక ఆయన ఉంటే ఆయన కూడా కొట్టను పోయి ఆయన బెదిరించి ఆయన కూడా రానికుండా చేసి రూములు కట్టి బాడీకి ఇచ్చి ఆడ దోశలు పెట్టి ఆమెను పెట్టి ఒక ఆమెను ఎవరిని రానికుండా ఎవరు ఫోటోలు లేకుండా ఆడికి పోతే సార్ ఆమె వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఇది జరిగేది. సత్రం అయితే ఖచ్చితంగా 30 సెంట్లు ఉంది. మాకు సత్రం అది మా ఊరు సంబంధాన్ని బైనపల్లె సత్రం అని అప్పుడు వాళ్ళు బైనపల్లెలో అది దిగిపోతారు కాబట్టి బైనపల్లె సత్రం వచ్చింది. ఇచ్చినామా మా ఊరు ఆమె సత్రం అయితే 30 సెంట్లు ఉంది. ఎవడైనా వచ్చి కొత్త ఏమను మొత్తం కొత్త ఏమను తెలిసిపోద్ది బాయిందా లేదా. బావి పుడిచేటప్పుడు నేను ఆడికి చెప్పిన వీఆర్ఓ కూడా బావి పుడుతున్నారు ఏమంటే మేమేం చేయాలా అన్నారు. వీళ్ళందరూ సుబ్బాటికి తొత్తులుగా మారినారు. బద్దెలు అయితే న్యాయం జరగకనే నేను కలెక్టర్ అడిగిన, కలెక్టర్ అడిగి అర్జీ ఇచ్చిన. బద్దెలు ఎంఆర్ఓ పలకడంలో వీఆర్ఓ మొత్తం అందరినీ లోపరుచుకున్నారు. ఉద్యోగస్తులు అయితే మొత్తం వాళ్ళ చేతిలో ఉన్నారు. లేకుంటే ఇప్పుడు ఇచ్చి కూడా నేను 2 నెలలు అవుతుంది, ఇంతవరకు బోర్డు పెట్టాల, ఇప్పుడు ఇంతవరకు సర్వే చేయాల, నన్ను పిలిచలా, నాకు నుంచి వాళ్ళు ఒపీనియన్ తీసుకోవాలా. ఏం తీసుకోకుండా ఈ రకంగా ఇప్పటికి కూడా దాని గురించి పట్టించుకున్నాడు కూడా లేడు. ఇప్పటికి కూడా పేపర్కి వచ్చింది, టీవీలకు వచ్చినా కానీ వీళ్ళు ఎవరే కానీ ఎంఆర్ఓ కానీ ఆర్ఓ కానీ ఎవరే కానీ దాని జోలికే పోవడం లేదు. ఎందుకు పోలా? అది గవర్నమెంట్ ల్యాండ్, ఎందుకు పోలా? నేను సుబ్బాడికి ఏమన్నా ధారాదత్తం చేస్తారా? సత్రం ఏమన్నా? అది విషయము. మీరు దయచేసి మీరు టీవీ వాళ్ళు కానీ ఎవరైనా కానీ రమ్మను, అడిగి ఆర్డీఓ ఎంఆర్ఓ ఎవరైనా వచ్చి కొలత ఏమను. సత్రం ఉంటే ఓకే, లేదంటే నేను దేనికైనా సిద్ధమే.